వరంగల్ ఓడిపోయినా గెలిచినా మైనార్టీలకు దావతే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తారని తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో క్రిస్టల్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపవాస విరమణ సమయంలో జరిగే ఇఫ్తార్ విందు కేవలం భోజన సమయమే కాదు, ఒకరికొకరు ప్రేమతో మమకారంతో కలిసే పవిత్ర సమయం కూడా. ఇది స్వయంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన విధానమన్నారు. ఇఫ్తార్ విందు సమాజాన్ని మరింత దగ్గరగా తీసుకొచ్చే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇందులో భాగస్వామ్యం కావడం మేము పేదలతో అవసరమైన వారితో మమేకమవుతూ సహాయ సహకారాలు అందించగలుగుతున్నాము. खुशहाल रखे, अल्लाह हमारा मुल्क आपस में मेलजोल के साथ तरक्की करे। मुसलमान यहाँ पर जितने भी रहते हैं, यहाँ पर जितने भी पार्टी में शरीक है, वो अपने हिंदू भाइयों के साथ मिलजुल कर रहने की तौफीक अता फरमाए। या अल्लाह हमारे ये जो हिंदू भाई है मुसलमानों के साथ इज्जत और एहतराम के साथ रहने की तौफीक अता फरमाइए। अल्लाह हमें दूसरे के मतलब को समझने की तौफीक अता फरमाइए। हमारे मुल्क में अमन अमान कायम कर दीजिए। ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గం ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరికీ బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ గొప్పగా ఈరోజు మైనార్టీలు రంజాన్ సందర్భంగా ఉపవాసాల కార్యక్రమం సందర్భంగా ఈరోజు దావతే ఇఫ్తార్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అనూహ్యంగా అందరూ కూడా గొప్పగా ఈరోజు వచ్చి అందరు ఆశీర్వాదం చేసి ఈరోజు దావతే ఇఫ్తార్ను మత పెద్దలు కానీ అదేవిధంగా హిందూ నాయకులు కానీ ముస్లిమ్స్ అందరూ కూడా యువత కానీ అందరూ కూడా వచ్చి చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు దావతే ఇఫ్తార్కు అందరూ కూడా కలవడం జరిగింది. కాబట్టి నేను ఈ నియోజకవర్గంలో మైనార్టీ సోదరులందరికీ ఒకటే చెప్తున్నాను, ఈ జనరేషన్ ఉన్న మైనార్టీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, తమ కమ్యూనిటీకి తమ సేవ చేసుకునే విధంగానే మీరు తయారు కావాలన్నది నా ప్రధాన ఉద్దేశం. కాబట్టి మీ అందరికీ కూడా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీకు అండగా రక్షణగా ఉంటారు. ఖచ్చితంగా రేపు మైనార్టీ సోదరులు ఉన్న నిరుపేదలను కానీ మధ్యతరగతి కానీ అందరినీ కలుపుకొని అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు పోతాం. రాబోయే భవిష్యత్తులో వచ్చేది కూడా బీఆర్ఎస్ పార్టీయే. ఎందుకంటే షాదీ ముబారక్ కానీ అదేవిధంగా మైనార్టీలకు కావాల్సినటువంటి ఇమాం మౌజన్లకు కానీ పేద ప్రజలకు బట్టలు కానీ మన ప్రభుత్వం అన్ని రకాలు కూడా సహాయ సహకారాలు అందించింది. కేసీఆర్ కిట్ కానీ ఈ రకంగా ఎన్నో రకాలుగా సహకారాలు అందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు గడప గడపకు యాది పెట్టుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో అన్ని వర్గాల మన్ననలు పొంది మైనార్టీ సోదరుల వర్గాల మన్ననలు పొంది అఖండ విజయాన్ని సాధిస్తాం. మైనార్టీ సోదరులను ఖచ్చితంగా కాపాడుకుంటాం. ఓడిపోయినా గెలిచినా కానీ మైనార్టీ సోదరులకు దావత ఇఫ్తార్ నేనున్నంత కాలం ఇస్తానని కూడా ఈ సందర్భంగా